కొనలేనో తెలియదు. లైఫ్ సెటిల్ అయిపోయిందని ఇది. బట్ సెటిల్ అయిపోయిందని నేను అనలేను సార్. ఆల్రెడీ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడే సెటిల్ అయిపోయిందని ఫీల్ అయ్యా, బికాస్ ఆఫ్ మిత్రా శర్మ ఉన్నారని. గోల్డ్ రేట్లు బాగా ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్. ప్రపోజ్. ఆర్ యూ ఏ బోర్డింగ్ పాస్? బోర్డింగ్ పాస్ ఇప్పుడు ఇదేంటి? బికాస్ ఐ క్యాన్ టేక్ ఆఫ్ విత్ మై ఫ్లైట్ వితౌట్ బోర్డింగ్ పాస్. కాంప్లికేటెడ్ అర్థం చేసుకోవాలి. స్పూన్లో నీళ్ళు ఇచ్చేస్తే అందులో దూకేసి మినిమం డిగ్రీ ఉండాలి సార్. సారీ, ఫ్లైట్ జర్నీ చేస్తే సరిపోద్ది. సో గీతానంద్ గారు, మీరు ప్రీవియస్గా చేసిన ప్రాజెక్ట్స్తో కంపేర్ చేస్తే డిఫరెంట్గా ఉంది. అంటే ఫస్ట్ ఫిలిం రథం, అది టోటల్ కమర్షియల్ ఫిలిం. హిందీలో చాలా బాగా ఆడింది, అది చాలా మంచి వ్యూస్ వచ్చినాయి. అండ్ ఓటీటీలో కూడా లాక్డౌన్ టైంకి చాలామంది చూశారు ఆ సినిమా. అండ్ గేమ్ ఆన్ కూడా టెక్నికల్గా అండ్ ఇండియన్ ఫిలిమ్స్కి భిన్నంగా డిఫరెంట్గా తీశారు. తెలుగులో అలాంటి కైండ్ ఆఫ్ జనర్ చాలా లేదు అది. ఇప్పుడు వర్జిన్ బాయ్స్, వెన్ కంపేర్ టు దోస్ ఫిలిమ్స్, ఈ ఫిలింలో ఏంటి స్పెషల్? అండ్ ఈ ఫిలింతో ఇప్పుడు ఇండస్ట్రీలో సస్టైన్ అవ్వాలంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్రేక్ వస్తుంది. అలాంటి బ్రేక్ మీకు వస్తుందా? మీకు అండ్ మీ టీంకి, మిత్రా గారికి, మీకు, శ్రీహాన్ గారికి, అండ్ మన శ్రీ రాజా గారికి. ఖచ్చితంగా బ్రేక్ వస్తుంది. ఎందుకంటే లిటరల్గా తెలుగులో ఇట్లాంటి సినిమా రాలేదు ఇప్పుడు దాకా. నువ్వు చూసావు ఇట్లాంటి సినిమాలు? నువ్వు మాక్సిమం ఎట్లాంటివి చూస్తావు? కమర్షియల్ ఎంటర్టైనర్ చూస్తావా, లేకపోతే లవ్ బిట్లు చూస్తావా? బిట్లు అంటే బాగా ఆడే సినిమాలో కట్లు బిట్లు ఉంటాయి కదా, అవి చూస్తావు. ఓకే. సో అట్లాంటి కట్లు బిట్లు కూడా చాలా ఉంటాయి సినిమాలో. సో నువ్వు మొత్తం బిట్టే బిట్టే 2 గంటలు బిట్టే ఉంటుంది. ఓకే కట్ చేయబుద్ది కదా నీకు. ఓకే. అండ్ శ్రీహాన్ గారు, ఇప్పటి వరకు మీరు టెలివిజన్ ఆడియన్స్కి బాగా దగ్గర అయ్యారు. బిగ్ స్క్రీన్లో మీకు అంత పెద్ద బ్రేక్ పడలా. టు బి ఫ్రాంక్ మాట్లాడుకుందాం. సో ఈ సినిమా మీకు ఏమైనా హెల్ప్ అవుద్దా? డెఫినెట్గా నేను నమ్ముతున్నాను. అయితే బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను నేను. కొంచెం ఈ సినిమా హోప్ఫుల్లీ ఆ దేవుడి దయ వల్ల నాకు బాగా హెల్ప్ అయ్యి ఇంకా మోర్ అవకాశాలు వస్తే ఇంకా ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్. ఓకే. మీకు ఆవకాయ అన్న, ముద్దపప్పు అన్న, నెయ్యి అన్న చాలా ఇష్టం కదా? అన్నం పెరుగు పచ్చడి, ఆవకాయ పచ్చడి కలిసి ఎప్పుడు తిందాం మనం? పోదామా? సినిమా సక్సెస్ అయిన తర్వాత అని చెప్పాలి కదా మనం. వేరే చోట ఉంది కదా. మీ ఆవకాయ వేరు సార్, ఆ అమ్మాయి పేరు వేరే. సో మీరు ఆవకాయ అంటే ట్రెండ్ బ్రో, ఎడ్రినలిన్ రష్ విత్ మై క్రష్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై క్రష్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ చేంజ్. అంటే ఇది నాకు వద్దు, కానీ ఈ మూమెంట్ క్యాప్చర్ చేసుకున్నాను కదా, అది చాలా నాకు. సో బంగారం లాంటి మీరు ఉండగా ఈ బంగారం నాకు ఎందుకు చెప్పండి. సో మిత్రా శర్మ గారు ఒక వర్జిన్ బాయ్గా నన్ను సర్టిఫికేట్ ఇచ్చారు. సో చాలా హ్యాపీగా ఉంది. లైఫ్ టైం మెమరబుల్ మూమెంట్ ఇది నాకు. నీలాగా ఇప్పుడు ఎన్ని డిమాండ్స్ వస్తాయో మాకు చూడండి మేడంకి, మాకు చేయను అని. సో మేడం ఇది ఎన్ని తోలా సార్? 192 grams. 192 తులాస్. నా లైఫ్లో నేను కొంటానో కొనలేనో తెలియదు. లైఫ్ సెటిల్ అయిపోయిందని ఇది. బట్ సెటిల్ అయిపోయిందని నేను అనలేను సార్. ఆల్రెడీ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడే సెటిల్ అయిపోయిందని ఫీల్ అయ్యా, బికాస్ ఆఫ్ మిత్రా శర్మ ఉన్నారని. గోల్డ్ రేట్లు బాగా ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్. ప్రపోజ్. ఆర్ యూ ఏ బోర్డింగ్ పాస్? బోర్డింగ్ పాస్ ఇప్పుడు ఇదేంటి? బికాస్ ఐ క్యాన్ టేక్ ఆఫ్ విత్ మై ఫ్లైట్ వితౌట్ బోర్డింగ్ పాస్. కాంప్లికేటెడ్ అర్థం చేసుకోవాలి. స్పూన్లో నీళ్ళు ఇచ్చేస్తే అందులో దూకేసి మినిమం డిగ్రీ ఉండాలి సార్. సారీ, ఫ్లైట్ జర్నీ చేస్తే సరిపోద్ది. సో గీతానంద్ గారు, మీరు ప్రీవియస్గా చేసిన ప్రాజెక్ట్స్తో కంపేర్ చేస్తే డిఫరెంట్గా ఉంది. అంటే ఫస్ట్ ఫిలిం రథం, అది టోటల్ కమర్షియల్ ఫిలిం. హిందీలో చాలా బాగా ఆడింది, అది చాలా మంచి వ్యూస్ వచ్చినాయి. అండ్ ఓటీటీలో కూడా లాక్డౌన్ టైంకి చాలామంది చూశారు ఆ సినిమా. అండ్ గేమ్ ఆన్ కూడా టెక్నికల్గా అండ్ ఇండియన్ ఫిలిమ్స్కి భిన్నంగా డిఫరెంట్గా తీశారు. తెలుగులో అలాంటి కైండ్ ఆఫ్ జనర్ చాలా లేదు అది. ఇప్పుడు వర్జిన్ బాయ్స్, వెన్ కంపేర్ టు దోస్ ఫిలిమ్స్, ఈ ఫిలింలో ఏంటి స్పెషల్? అండ్ ఈ ఫిలింతో ఇప్పుడు ఇండస్ట్రీలో సస్టైన్ అవ్వాలంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్రేక్ వస్తుంది. అలాంటి బ్రేక్ మీకు వస్తుందా? మీకు అండ్ మీ టీంకి, మిత్రా గారికి, మీకు, శ్రీహాన్ గారికి, అండ్ మన శ్రీ రాజా గారికి. ఖచ్చితంగా బ్రేక్ వస్తుంది. ఎందుకంటే లిటరల్గా తెలుగులో ఇట్లాంటి సినిమా రాలేదు ఇప్పుడు దాకా. నువ్వు చూసావు ఇట్లాంటి సినిమాలు? నువ్వు మాక్సిమం ఎట్లాంటి